పుష్ప 2 ప్రీమియర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనని ఎవరూ మర్చిపోలేరు. ఒక మహిళ చనిపోవటమే కాకుండా ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళిపోయాడు. దాంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే ఈ ఇష్యూపై నిప్పులు చెరిగారు. చివరికి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి తిరిగి వచ్చారు. ఇదంతా అలా ఉంచితే ప్రీమియర్ షోలపై తెలంగాణ సర్కార్ మండిపడింది. ఇకపై ఏ సినిమాకి ప్రీమియర్ షోలు ఉండవని తెగేసి చెప్పింది. అంతేకాదు టికెట్ రేట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని బల్లగుద్ది మరీ చెప్పింది. దాంతో సినీ పెద్దలంతా సైలెంట్ అయిపోయారు. పుష్ప తర్వాత మరో 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవే గేమ్ చేంజర్ అండ్ డార్క్ మహారాజ్. ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యే ముందు టికెట్ రేట్లు ప్రభుత్వం పెంచుతుందా లేదా అనే దానిపై పెద్ద చర్చ నడిచింది. ఆ చిత్ర యూనిట్లు రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని అడగలేదు. అలాగే ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సో ప్రీమియర్స్ లేకుండా టికెట్లు రేట్లు పెంచకుండానే ఆ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్ డిజాస్టర్ కాగా డార్క్ మహారాజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. అదలా ఉంచితే హరిహర వీరమల్లు రిలీజ్కు రెడీ అయింది. తెలంగాణ సర్కార్ వీరమల్లు విషయంలో ఎలా స్పందిస్తుందో అని అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. అయితే హరిహర వీరమల్లు విషయంలో తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చింది. తెలంగాణలో సినిమా విడుదలకు ముందు రోజు జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్కి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీప్లెక్స్లో 150, సింగిల్ స్క్రీన్ థియేటర్లో 106 రూపాయలు పెంచేందుకు అనుమతులు జారీ చేసింది. అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లో మొదటి 3 రోజులు బాల్కనీ టికెట్ ధర 300 వరకు ఉంటుంది. అలాగే మల్టీప్లెక్స్ 440 వరకు చేరనుంది.